ది డీప్ డైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన చర్చలో ఒక అద్భుతమైన, కాస్త విరుద్ధంగా అనిపించే మానసిక సత్యాన్ని విశ్లేషించబోతున్నాం. విరుద్ధంగా అనిపించే సత్యం. అవును, అహంకారాన్ని నాశనం చేయడానికి మనం ఏ సాధనలనైతే ఉపయోగిస్తామో అదే అహంకారం తిరిగి ఆ సాధనాలను తన సొంత ఆయుధాలుగా ఎలా మార్చుకుంటుందన్నదే ఈనాటి మన ప్రధానాంశం. వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదూ. కదా, మన ముందున్న ఆధారాల్లోని ముఖ్యమైన భాగం ది పారాడాక్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రైడ్, అంటే ఆధ్యాత్మిక అహంకారం వెనుక దాగి ఉన్న విరుద్ధమైన నిజం గురించి మాట్లాడుకోపోతున్నాం. మనం సాధారణంగా అహంకారం అనగానే ఒక రకమైన చిత్రాన్ని ఊహించుకుంటాం కదా. అలే, ఈ సంపద, హోదా ఇలాంటివి. సరిగ్గా చెప్పారు. కానీ ఈనాటి లోతైన విశ్లేషణలో మనం చూడబోయే అహంకారం చాలా భిన్నమైనది. ఇది కంటికి కనిపించదు, పైగా ఒక గొప్ప సద్గుణంలా మభ్యపెడుతుంది. ఈ సంక్లిష్టమైన విషయాన్ని విడమరిచి చెప్పడానికి నిపుణులు కూడా మనతో ఉన్నారు. నేరుగా విషయ పరిశీలనలోకి వెళ్ళిపోదాం. ఈనాటి ఆధారాలు ఒక అత్యంత సూక్ష్మమైన తాత్విక సత్యాన్ని పరిచయం చేస్తున్నాయి కదా. తప్పకుండా. నిహతమానత అనగా వినయం ముసుగులో అహంకారం ఎలా పుడుతుందో మూలగ్రంథం స్పష్టంగా వివరిస్తోంది. ఇది మనసు ఆడే అత్యంత సంక్లిష్టమైన నాటకమని చెప్పొచ్చు. వినయమనేది అహంకారానికి పూర్తి వ్యతిరేక దిశలో ఉండే లక్షణం కదా. ఉత్సాహంగా అనిపిస్తుంది ఇది వింటుంటే. తార్కికంగా ఆలోచిస్తే అదే నిజం. అహంకారం అంతమైతే కాని వినయం పుట్టదు అనిపిస్తోంది. కాని సరిగ్గా ఆ వినయం ముసుగులోనే అహంకారం ఎలా ఊపిరిపోసుకుంటోంది? దీన్ని వివరించడానికి బుద్ధుని బోధనల ఆధారంగా ఒక భిక్షువు జీవనశైలిని ఉదాహరణగా తీసుకుందాం. ఇది రాత్రికి రాత్రి జరిగేది కాదు, ఒక నెమ్మదైన, అదృశ్యమైన ప్రక్రియ. అంటే ఆ భిక్షువు క్రమశిక్షణతో ఉంటూ పెద్దలను గౌరవిస్తూ ఉంటాడు కదా. అవును. తాత్విక దృక్పథంతో నడుచుకుంటూ తన కోరికలను అదుపులో ఉంచుకోడానికి రంగులేని చౌకైన వస్త్రాలను మాత్రమే ధరిస్తాడు. రోజుకు ఒకసారి మాత్రమే సాదాసీదా ఆహారాన్ని స్వీకరిస్తాడు. బాహ్య ప్రపంచానికి ఆ భిక్షువు అహంకారాన్ని జయించిన ఒక ఆదర్శమూర్తిలా కనిపిస్తాడు కదా. కనిపిస్తాడు కాని సరిగ్గా ఇక్కడే అతని మనసులో ఒక అదృశ్యమైన ప్రమాదం పొంచి ఉంటుంది. అదృశ్యమైన ప్రమాదం? అది ఎలా? తాను అహంకారాన్ని జయించేశానని ఆ భిక్షువు బలంగా నమ్మినప్పుడు తన మనసును కాపాడుకోవడం ఆపేస్తాడు. తన ఆలోచనలను గమనించుకునే అప్రమత్తత కోల్పోతాడు. ఓహో, అంటే నా బట్టలు ఎంత చౌకైనవో చూడు, నా జీవనశైలి ఎంత కఠినమైనదో చూడు అని ఒక కొత్త గర్వం పుడుతుందన్నమాట. సరిగ్గా అక్కడే ఈ వినయం అనే అహంకారం వేళ్లూనుకుంటుంది. దేనినైతే వదిలించుకోవాలని శ్రమిస్తున్నామో అదే మరో రూపంలో బంధిస్తోంది. ఒకప్పుడు భౌతిక వస్తువులు ఉన్నందుకు గర్వపడే మనసు ఇప్పుడు ఆ వస్తువులు లేవని గర్వపడుతోంది. చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది. ఈ మాయచేసే అహంకారం పనితీరును ఆధార గ్రంథం 3 దశలుగా విడమర్చి చెప్పింది. మొదటి దశను ముసుగు అని వర్ణించారు. ముసుగు అంటే బాహ్యంగా కనిపించే వినయం, సాధారణ వస్త్రాలు, కఠినమైన క్రమశిక్షణ ఇవన్నీ ముసుగు దశలోకే వస్తాయి. అవును. ఇది చూడ్డానికి ఎంతో పవిత్రంగా, స్వచ్ఛంగా కనిపిస్తోంది. కాని లోపల మనసు ఇంకా తన పాత స్వభావాన్ని వదులుకోలేదు. కేవలం ఒక కొత్త పాత్రను పోషిస్తోంది. ఈ ముసుగు వేసుకున్న తర్వాత వచ్చే రెండవ దశే అసలైన వల అని గ్రంథం చెబుతోంది కదా. ఖచ్చితంగా. ఈ రెండవ దశ అత్యంత ప్రమాదకరమైనది. ఈ దశలో భిక్షువు తాను వేసుకున్న ముసుగును నిజమని నమ్మడం ప్రారంభిస్తాడు. తన క్రమశిక్షణను చూసుకొని అహంకారాన్ని జయించేశానన్న భ్రమలో కూరుకుపోతాడు. అంటే అప్రమత్తత కోల్పోవడం అన్నమాట. నేను జాగ్రత్తగా ఉండాలి అన్న ఆలోచన పోయి నేను అన్నీ సాధించాను అన్న ఆలోచన రావడం వల్ల అంటారా? అప్రమత్తత లేకపోవడమంటే శత్రువుకు తలుపులు బార్లా తెరవడమే కదా. తాను ఎంత కఠినంగా ఉంటున్నానో తనకే ఆశ్చర్యం వేస్తోంది. ఆశ్చర్యం వేసి అహంకారం నాలో లేనేలేదు అని నమ్ముతాడు. మరి మూడవ దశ? మూడవ దశ ఫలితం. నేను అందరికంటే ఎక్కువ వినయంగా ఉన్నాను అనే సరికొత్త అహంకారం పుడుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఎంత విరుద్ధమైన భావన ఇది! నేను అందరికంటే వినయస్తుడిని అని గర్వపడటం. అసలు వినయమనే పదానికి అర్థమే పోయింది ఇక్కడ. అందుకే ఇది వినాశకరం. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవటానికి మూలగ్రంథంలో లౌకిక అహంకారం మరియు ఆధ్యాత్మిక అహంకారం మధ్య ఉన్న వ్యత్యాసాలను పోల్చారు. ఆ పోలికల పట్టికనొకసారి చూద్దాం. ముందుగా గర్వపడే వస్తువులు. లౌకిక అహంకారం అనేది సంపద, ఖరీదైన బట్టలు ఇలాంటి వాటిమీద ఆధారపడి ఉంటుంది. కాని ఆధ్యాత్మిక అహంకారం చౌకైన వస్త్రాలు,
త్యాగం మీద, ఒక పూట మాత్రమే తినడం మీద ఆధారపడుతుంది. గర్వపడే వస్తువులు మారాయే తప్ప గర్వమనే ఆ సాఫ్ట్వేర్ ఏమీ మారలేదు, హార్డ్వేర్ మాత్రమే మారింది. ఒకరు బంగారు పళ్ళెంలో తింటున్నానని గర్వపడితే మరొకరు మట్టిపాత్రలో తింటున్నానని గర్వపడుతున్నాడు. చాలా చక్కటి ఉదాహరణ చెప్పారు. భౌతిక విజయాలతో ఒకరు మత్తులో ఉంటే మరొకరు తమ పవిత్రత, త్యాగమనే మత్తులో ఉంటారు. మరి ఇతరుల పట్ల వీరి స్పందన ఎలా ఉంటుందో చూడండి. లౌకిక అహంకారి పేదవారిని చూసి చులకన చేస్తాడు కదా. అలాగే తాను గొప్ప వినయస్థుడిని అని భ్రమపడే ఆ భిక్షువు రంగుల వస్త్రాలు వాడే లేదా కొంచెం సౌకర్యవంతమైన వస్తువులు వాడే ఇతర భిక్షువులను చూసి అసహించుకుంటాడు. వీరు ఇంకా కోరికల వలలోనే ఉన్నారు, వీరికి త్యాగమంటే ఏమిటో తెలియదు అని తీర్పునిస్తాడనమాట. ఇద్దరిలోనూ ఇతరులను తక్కువ చేసి చూసే ఆధిక్యతాభావం ఒకేలా ఉందన్నమాట. ఒకరికి సంపాదన ద్వారా ఆధిక్యత వస్తే భిక్షువుకు తాను అన్నీ వదిలేశాను అనే భావన ద్వారా ఆధిక్యత వస్తుంది. దీన్ని బట్టి చూస్తే రెండు రకాల అహంకారాలు ఒకే విషానికున్న రెండు వేరువేరు సీసాల్లాంటివని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆ సీసల ఆకారం వేరు, వాటిమీదున్న పేర్లు వేరు కావచ్చు, కాని లోపల ఉన్నది మాత్రం ఒకే విషం. ఆ విషమే అహంకారం. ఇతరుల కంటే నేను గొప్పవాడిని అనే భావనే ఆ విషం. ఈ వినయమనే ముసుగు వేసుకున్న అహంకారం ఎందుకు అంత వినాశనకరమైనది అని ఆలోచిస్తే బహిరంగంగా కనిపించే అహంకారాన్ని సులభంగా గుర్తించవచ్చు. కానీ ఇది సాధకుడికే కనిపించదు కదా. కంటికి కనిపించే శత్రువుతో పోరాడటం సులభమే. కాని మనలోని శత్రువు మనకొక గొప్ప సద్గుణంలా కనిపించినప్పుడు వాడిని జయించడం అసాధ్యం. మూలగ్రంథంలోని ఒక ముఖ్యవాక్యం నాకు గుర్తొస్తోంది. తనలో వినయం నిండి ఉందని తనను తాను మోసం చేసుకునే భిక్షువు ఇతరులను చిన్నచూపు చూస్తూ తన వినయమే గొప్పదని భావిస్తాడు అని. ఇక్కడ తనను తాను మోసం చేసుకునే అనే పదం చాలా లోతైనది. ఆ భిక్షువు ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం లేదు, తనపు తానే అబద్ధం చెప్పుకుంటున్నాడు. అంటే ఇతర భిక్షువుల వస్త్రాలను చూసి అసహ్యించుకోవడం ద్వారా తాను చంపుకోవాలనుకున్న అహంకారానికే మళ్ళీ ఆహారం పెడుతున్నాడు కదా. సరిగ్గా చెప్పారు. ఇతరులతో పోల్చు చూసుకునే, ఇతరులకు తీర్పునిచ్చే నేను అనే భావన లేకపోవడమే నిజమైన వినయమని బుద్ధుని తత్వం చెబుతోంది. నిజమైన వినయం అనేది బట్టల రంగులోనో నడకలోనో ఉండదు. నేనందరికంటే వినయస్తుణ్ణే అనుకున్నప్పుడు మనసులో ఒక అదృశ్యమైన కొలబద్దను పెట్టుకొని ఇతరులను కొలుస్తున్నట్లు లెక్క. నేను అనే భావన పూర్తిగా నశించినప్పుడే అక్కడ నిజమైన వినయం ఉదయిస్తుంది. ఆ స్థితిలో తాను ధరించే బట్టల గురించినాని, ఇతరుల జీవనశైలి గురించిగాని ఎలాంటి ఆలోచన ఉండదు. చాలా అద్భుతమైన విశ్లేషణ. ఈనాటి చర్చలో మనం నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠాన్ని క్లుప్తంగా సమీక్షిద్దాం. బాహ్యంగా అన్నీ వదిలేసినంత మాత్రాన, రంగుల్లేని బట్టలు వేసుకున్నంత మాత్రాన సరిపోదు. మనస్సులో దాగుకునే సూక్ష్మమైన అహంకారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. జ్ఞానమనేది కేవలం తెలుసుకోవడం వరకే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టడంలోనే దాని నిజమైన విలువ ఉంటుంది. ఏ క్షణాన ప్రశ్నించుకోవడమనే ప్రక్రియ ఆగిపోతుందో ఆ క్షణమే అహంకారం మళ్లీ పుడుతుంది. ఈనాటి లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక బలమైన ప్రశ్నను ఆలోచించడానికి వదిలివెళ్తున్నాను. తప్పకుండా. వినయంగా ఉండాలనే ప్రయత్నమే కొన్నిసార్లు అహంకారానికి దారితీస్తే అసలు మనలోని వినయం నిజమైనదో లేక అహంకారం వేసుకున్న మరో సూక్ష్మమైన ముసుగో మనం గుర్తించడమెలా? ఆ రెండిటి మధ్య ఉన్న సన్నని గీతను ఎలా పసిగట్టాలి? ఈ ప్రశ్నను ఆలోచించమని వదిలేస్తూ ఈనాటి చర్చను ఇక్కడితో ముగిద్దాం. మరొక లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.